తల్లి కాదు, కానీ తల్లిలా మోసింది. 6 కిలోమీటర్లు నడిచి ఓ చిన్నారి ప్రాణాన్ని కాపాడిన వార్డెన్ హేమ. కొన్ని కథలు వార్తలుగా వస్తాయి, మరికొన్ని కథలు మనసుల్ని తాకుతాయి. మన్యం జిల్లాలో అలాంటి ఓ మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం నిలిచింది. మారుమూల గిరిజన ప్రాంతం, రోడ్డు లేదు, అంబులెన్స్ వచ్చే అవకాశం లేదు. ఒక్కో అడుగు వేయాలంటే కాలిబాటే దారి. అలాంటి సమయంలో 7వ తరగతి చదువుతోన్న ఓ విద్యార్థిని ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురైంది. ఏం చేయాలో తెలియని పరిస్థితి. కానీ అక్కడ ఉన్న వార్డెన్ హేమ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. ఆ చిన్నారిని తన నడుముకు గట్టిగా కట్టుకొని అడవి దారుల్లో గుట్టలు దాటుతూ ఏకంగా 6 కిలోమీటర్ల కాలిబాటలో మోసుకుంటూ వెళ్లి వైద్య సేవల్ని అందించారు. ఆమె భుజాలపై కేవలం ఓ విద్యార్థిని మాత్రమే లేదు, ఓ కుటుంబం ఆశ కూడా ఉంది, ఓ చిన్నారి ప్రాణం కూడా ఉంది. హేమ చేసిన ఆ సాహసం, ఆమె చూపించిన మానవత్వం ప్రతి ఒక్కరిని కదిలించింది. ఈ అసాధారణ సేవను గుర్తించిన రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వార్డెన్ హేమను ప్రత్యేకంగా సత్కరించి అభినందించారు. విధి నిర్వహణ అంటే ఇదే, ఉద్యోగం అంటే జీతం కోసం కాదు, ప్రాణాలను కాపాడేందుకు కూడా అని ప్రశంసించారు. ప్రపంచం స్వార్థంతో పరుగులు తీస్తోందని అంటున్న ఈ రోజుల్లో మన్యం అడవుల్లో ఒక మహిళ చూపించిన మానవత్వం మరోసారి మనుషుల్లో ఇంకా మంచితనం బతికే ఉంది అని నిరూపించింది. ప్రాణం కోసం నడిచిన ఆ 6 కిలోమీటర్లు మానవత్వం నడిచిన మైళ్లుగా చరిత్రలో నిలిచిపోతాయి. భద్రగిరి హాస్టల్లో వార్డెన్ అయితే ఈ ఒక అమ్మాయికి ఒంట్లో బాగాలేకపోతే ఇంటికి పంపించేశారు. అంటే ఇంటికి వెళ్ళిపోయింది అమ్మాయి. మళ్ళీ అమ్మాయికి అక్కడ ఒంట్లో బాగాలేదని తెలిసి అమ్మాయి వెళ్ళి అమ్మాయిని తీసుకొస్తే అక్కడ హాస్పిటల్ తీసుకురావడానికి వాళ్ళు ఊరికి అక్కడ రోడ్డు సరిగా లేదు. ఆ రోడ్డు మామూలు నడక మార్గంలో 3 కిలోమీటర్ల అమ్మాయిని ఎత్తుకొని తీసుకొని వచ్చింది మా వార్డెన్.